హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మళ్ళీ నైట్ రైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు రైడ్ వచ్చేసి మేడారం. చూడండి, మా వాళ్ళైతే ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట నైట్ రైడ్ కాబట్టి. మేమైతే హుజరాబాద్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. షార్ట్కట్లో మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు అందరికీ. ఈ రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. ఈ రూట్లో హోటల్స్ అయితే ఎదగడం స్టార్ట్ చేసినాము. డిన్నర్ టైం అయింది కాబట్టి మా వాళ్ళు బిర్యానీ కావాలన్నారు. వెళ్తుంటే దారిలో గట్టమ్మ వారు అయితే వచ్చారు. గట్టు దేవస్థానము ములుగులో. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఈ ములుగులో హోటల్స్ అయితే చాలా కష్టం ఉంది. మా వాళ్ళు అయితే ఫుల్ స్లీప్లో ఉన్నారనమాట. ఇంకా హోటల్ అయితే వచ్చేసింది, దిగినాము. బిర్యానీ ఉంది అన్నారు. సో మేమైతే హోటల్కి ఎంట్రీ చేస్తున్నాము. మా బాబాయ్ అయితే ముందే కూర్చున్నాడు, ఎందుకంటే మా బాబాయ్ బిర్యానీ దిగాడు అనమాట. బిర్యానీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు మా బాబాయ్కి. ఇక అలా అయితే మళ్ళీ ఫుడ్ అయిపోయింది. నైట్ పడుతున్నాం. వేసేసరికి చెప్పన బాబు దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు. నేను కూడా ఫ్రెషప్ అయిపోయినాం. నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే. ఇది బంగారం అనమాట, అమ్మవారి ఫేమస్ అనమాట. ఇది సమ్మక్క సారక్క బంగారం అని అంటారు. నా ఇంటి బంగారం ఇస్తానే నాకు ఇంటి బాగాలేనప్పుడు అయితే మొక్కింది అనమాట. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో కేజీ అయితే బంగారం 65 రూపాయలు. సో నాకు ఎన్ని కేజీ దొరుకుతుంది, ఎంత అవుతుంది అనేది చూద్దాం అనమాట. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే కూర్చుంటాను. ఇంకా పెడుతున్నారు. 1 2 3 4 5 6 పెట్టిన తర్వాత అంటే వెయిట్ ఎక్కువ అయిపోయిందని చిన్నవి అయితే పెట్టి తర్వాత తీసి చూడడానికి పక్కన ఉన్నా కానీ వెయిట్ మాత్రం మస్తు దూరింది అనమాట. మినిమం ఒక 52 కేజీలు అయితే వచ్చేసింది. అది బంగారం అయితే నెత్తిలో పెట్టుకొని ఇంకా మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము అనమాట. చూడండి, టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది. ఆ వర్క్ నడుస్తుండడం వల్ల కింద మొత్తం రాళ్ళు అవి ఉన్నాయి. ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, టెంపుల్ ఇంకా చాలా పెద్దగా బాగా రెడీ చేస్తుంది. చాలా బాగుంది, మస్తు నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళాము నేనైతే అక్కడికి. జాతరప్పుడు వెళ్దాం అనుకుంటే కొంచెం సిచ్యువేషన్ బాగా వెళ్ళలేదు. ఆ మొక్కు నేను నెరవేర్చుకుంటుంది. అమ్మకి బంగారం ఇచ్చి ఇదంతా పోయినంత కదా వాళ్ళు అనుకుంటారు. అక్కడ వాళ్ళ విగ్రహాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు టెంపుల్లో పెట్టడానికి. చూడండి, జనాలు లేదు కాబట్టి టికెట్ ఏం తీసుకోలేదు, లేకపోతే టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. మేమైతే ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. ప్రదక్షిణాలు అయితే వేస్తున్నాం అనమాట బంగారం పెట్టుకొని. ఈ జనాలు అంటే తక్కువేనేమో, అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక పర్సన్ చూసినారా మీరు, స్పెట్స్ పెట్టుకొని మేక నడుకొని దింపని అనుకుంటున్నాం. ఫైనల్గా అమ్మవారికి అయితే బంగారం అయితే సమర్పించడం అయితే అయిపోయింది. సమ్మక్క అంటే అమ్మవారు అనమాట. సమ్మక్క దగ్గర ఒక బంగారం పెట్టేసి సారక్క దగ్గర ఇంకొక బంగారం పెట్టినాను. చూడండి, మేమైతే ప్రదర్శనలు అయితే చేస్తున్నాం. మళ్ళీ అమ్మవారి సారక్క దగ్గర పోయి అక్కడ కూడా ప్రదర్శనలు చేసి నేనైతే అక్కడ బంగారం అప్పగించాలని ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ జనాలు ఏమి లేవు, రష్ తక్కువగానే ఉంది. మేమైతే బంగారం అయితే సమర్పించేసినాం. అమ్మవారికి అయితే మొక్కులు అర్పించడం అయితే అయిపోయింది. మీరు కూడా రండి, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అంటే జాతరలో పెద్ద ఇంట్రెస్ట్ చూద్దామన్నా ఏం కనిపించే చూసేస్తున్నారు. ఇలాంటి టైంలో అయితే మనం ప్రశాంతంగా వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మా అయిపోయాయి దర్శనాలు. ఇప్పుడు కోడి కూడా మొక్కుతుందని చెప్పి కోడి తీసుకుపోయి బయట నుంచి మొక్కి కోసుకోవడే వండిపించేసినాం అనమాట. ఫుడ్ అయితే వండిపించుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.